శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము అధ్యాయము 4. సోమకాంతుడు తపస్సు కొరకు ఉద్యమించడం. సోమకాంత మహారాజు వైభవోపేతంగా కుమారుని పట్టాభిషేక మహోత్సవం పూర్తి గావించి బ్రాహ్మణులను భూరి దానాలతోనూ ఇతరులను యథార్హముగాను సత్కరించాడు. బ్రాహ్మణులకు పూజ చేసి మంత్రులను భృత్యులను నగరవాసులను ఉచిత రీతిన గౌరవించి రాజు తనకు పూర్వజన్మ పాపఫలముగా సంక్రమించిన దారుణ రోగానికి దుఃఖిస్తూ అరణ్యమునకు తరలిపోవడానికి సిద్ధమవుతూ ఉండగా ప్రజలు హాహాకారాలు చేశారు. రాజు ప్రయాణమై వెళ్తూ ఉంటే అతని వెనుక పరుగులు తీశారు. రాజు 2 క్రోసుళ్ళు ప్రయాణం చేసి సేద తీర్చుకునేందుకు చెట్ల గుబుర్లతో నిండిన ఒక చల్లని చోట కూర్చున్నాడు. అంతలో నగరవాసులు వచ్చి అతన్ని చేరారు. అప్పుడు సోమకాంతుడు ప్రజలను ఉద్దేశించి, ఓ జనులారా, నా రాజ్యపాలనలో నా వల్ల ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అనుకోని అపకారం జరిగి ఉంటే అందుకు మీరు నన్ను మన్నించండి. మీరు నా పట్ల గౌరవభావం కలిగి ఉన్నారు. ఆ రీతిగానే నా కుమారుని కూడా చూడండి. మన స్నేహభావం ఎన్నటికీ మరొకండి. నా పుత్రుడు పాలించే రాజ్యంలో మీరెల్లరూ సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. మీకు శుభమగుగాక. మీరు నగరానికి మరలిపోతే నేను ఏ కలవరం లేకుండా ప్రశాంతంగా అడవికి పోతాను. దయచేసి మీరు నాకు ఉపకారం చేయండి. వెనక జన్మలో చేసిన పాపం వల్ల మీ నుండి నాకు ఈ వియోగం అనివార్యమైనది అని చెప్పగా ప్రజలు దుఃఖంతో కుమిలిపోయారు. బావురుమని ఏడ్చారు. వారిలో కొందరు దుఃఖం దిగమింగుకని, మహారాజా, మమ్మల్ని పాలించడంలోనూ పోషించడంలోనూ రక్షించడంలోనూ మీరు మా తండ్రి వంటి వారు. మిమ్మల్ని విడిచి ఉండడం మాకు న్యాయం కాదు. కాబట్టి మీతో పాటు మేము కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటాము. పుణ్యతీర్థాలు సేవించడం వల్ల దైవం కటాక్షించి మీ వ్యాధి పోతే మనమందరం తిరిగి నగరానికి వచ్చేద్దాము అని విన్నవించారు. అప్పుడు రాజు కాస్త కోపం నటించి, ప్రజలారా, మీరు అలా అనడం తగదు అని ముమ్మారు పలికాడు. అంతలో హేమంకరుడు తాను తండ్రిని విడిచి ఉండలేనని, తండ్రి లేని రాజ్యభోగాలు చివరకు జీవితం కూడా తనకు వ్యర్థమని, పితృవియోగం తాను భరించలేనని రాజుతో చెప్పాడు. అంత రాజు, కుమారా, నీ మనస్సు నేనెరుగుదును. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. అందుకే నీకు ధర్మం గురించి నీతి గురించి క్షుణ్ణంగా ఉపదేశించాను. నా ఆదేశం నువ్వు పాటించి తీరాలి. తండ్రి ఆజ్ఞ పాలించి పరశురాముడు తల్లి శిరస్సునే ఖండించాడు. శ్రీరాముడు తండ్రి మాట మన్నించి రాజ్యమును విడిచి అడవికి వెళ్ళాడు. అన్నగారి మాట ప్రకారం కారణమైన అడగకుండా లక్ష్మణుడు సీతను అడవిలో విడిచిపెట్టాడు. కాబట్టి నువ్వు నా ఆజ్ఞ పాలించి నగరానికి మరలిపోయి నేను నీ కల్పించిన రాజ్యాన్ని 3 మంత్రుల సహాయంతో పరిపాలించు. నువ్వు నా ఆత్మస్వరూపుడవు కాబట్టి నేను అడవికి వెళ్ళినా నువ్వు నా హృదయంలోనే ఉంటావు. దైవయోగం వల్ల నా వ్యాధి నయమై నేను పూర్వరూపాన్ని పొందితే తిరిగి ఇంటికి రాగలను. నువ్వు నా ఆజ్ఞని పాటించేవాడవు కనుక పురజనులను మంత్రులను వెంట పెట్టుకుని నగరానికి తిరిగి వెళ్ళు అని హితము పలికాడు. తండ్రి ఆజ్ఞానుసారం హేమంకరుడు మిగిలిన మంత్రులతోనూ నగరవాసులతోనూ తిరిగి పురమునకు మరలిపోవడానికి సిద్ధమయ్యాడు. 4వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము అధ్యాయము 5. సుధర్మ చ్యవన సంవాదం. నగరానికి మరలిపోయే ముందు
హేమంకరుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను మిమ్ము అనుసరించి రావడానికి నువ్వు ఒక్కసారి నాన్నగారితో చెప్పవా? నేను మీ సేవలు చేసుకుంటూ నా జీవితం గడుపుతాను అని ప్రార్థించాడు. అంత సుధర్మ, చూడు కుమారా, నాన్నగారు అందుకు అంగీకరించరు. ఆయన చెప్పినట్లు చేయడమే నీ ధర్మం కాబట్టి నువ్వు ప్రజలతోనూ మంత్రులతోనూ నగరానికి మరలిపోవాలి. నేను సతీధర్మం అనుసరించి ప్రత్యక్ష దైవమైన భర్తను సేవించుకుంటాను. స్త్రీకి భర్తను మించిన దైవం లేడు కదా అని ప్రత్యుత్తరమీయగా, హేమంకరుడు పురమునకు మరలిపోయి తండ్రి మాట ప్రకారం శ్రద్ధగా ప్రజాపాలన చేస్తూ వచ్చాడు. ఇటు సోమకాంతుడు, సుబలుడు, జ్ఞానగమ్యుడు అను మంత్రులతోనూ సుధర్మతోనూ కలిసి దుర్గమారణ్యంలో నడక ప్రారంభించాడు. దినమునకొక్క పూటే భుజిస్తూ నేలపై పండుకుంటూ లభ్యమైన కందమూలాలు ఫలాలు తింటూ కష్టపడుతూ ఒక్కొక్క అడవిని దాటుతూ చివరకు వారు ఒక సుందర సరోవరం దరికి చేరారు. వికసించిన తామర పువ్వులతోనూ గట్లపైనున్న చెట్లు వాటిపైనున్న పక్షుల కిలకిల రావాలతోనూ కాసారం మనోహరంగా ఉంది. ఆ పవిత్ర పద్మాకరం నుండి మునీశ్వరులు తమ స్నానాలకు, దప్పికకు, నీటిని, పూజకు పువ్వులను తీసుకొని వెళుతూ ఉంటారు. రాజదంపతులు ఆ సరస్సు దగ్గర ఆగి లభించిన కందమూలాలు, పండ్లు భుజించి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. బాగా అలసిపోవడం వల్ల రాజు మైమర్చి నిద్రపోయాడు. సుధర్మ భర్త పాదాలు ఒత్తుతూ కూర్చుంది. ఆమె ఆజ్ఞ మేరకు మంత్రులు కందమూలాలు, పండ్లు తేవడానికి వెళ్ళారు. ఇంతలో బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న ముఖవర్చస్సు గల ముద్దులలికే మునిబాలుడొకడు ఆ కొలను దగ్గరకు వచ్చాడు. మునికుమార్ని చూడగానే సుధర్మకు అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఆ మునిబాలుని వల్ల తమకు మేలు కలుగుతుందని ఆమె మనస్సుకు తోచింది. పిల్లవాణ్ణి ఆప్యాయంగా పలకరించి, కుమారా, నీవెవరువు? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? నీ తల్లిదండ్రులెవరు అని వాత్సల్యపూర్వకంగా అడిగింది. సుధర్మ మునికుమార్ల సంవాదము. ఓ తల్లి, నేను భృగు మహర్షి పుత్రుడను. మా తల్లి పులోమ. నా పేరు చ్యవనుడు. నీటి కోసం నేనిక్కడకు వచ్చాను. అయితే అమ్మా, మీరెవరు? మీరీ దుర్గమ అరణ్యానికి ఎందుకు వచ్చారు? ఈతనెవరు? ఇతని శరీరం క్రిములతోనూ వ్రణాలతోనూ చీము నెత్తురు కారుతూ దుర్గంధభూయిష్టంగా ఉందేమిటి? నువ్వు చూస్తే అందాల రాశివి, సుకుమారివి. ఇతన్ని ఎలా వరించావమ్మా? లేక నీ తల్లిదండ్రులు గాని స్నేహితులు గాని ఇతడు కుష్టువాడన్న విషయం కప్పిపుచ్చి నిన్ను మోసగించి ఇతన్ని నీకు బలవంతంగా కట్టబెట్టారా? అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చినట్లు అని చ్యవనుడు ప్రశ్నించగా, ఈ మహాత్ముడు నా భర్త. వీరి పేరు సోమకాంత మహారాజు. వీరు రాసిపోసిన సుగుణ సంపన్నులు, సార్థక నాములు, చంద్రకాంతి వంటి కాంతి గల దేహఛాయ గలవారు. సకల శాస్త్ర కోవిదులు. సౌరాష్ట్ర దేశ దేవనగరానికి అధిపతి. విధివశం చేత వీరికి కుష్ఠవ్యాధి సంక్రమించింది. కుమారునిపై రాజ్యభారముంచి మేమీ అరణ్యవాసానికి వచ్చాము. ఒకప్పుడు సకల రాజ్యభోగాలు అనుభవించి విప్రులతోనూ సామంతులతోనూ మంత్రులతోనూ విరాజిల్లుతూ షడ్రసోపేత భక్ష్యములు భుజిస్తూ వెలుగొందిన ఈ మహారాజు ఇప్పుడు కందమూలాలు తింటూ కటిక నేలపై పడుకుంటూ వ్యాధిగ్రస్తుడై ఈ దీనావస్థలో ఉండవలసిన దుర్గతికి లోనయ్యాడు. మునికుమారా, మేము ఈ దుఃఖ సముద్రంను దాటగలమా? మీరు మునులు, మీకు అసాధ్యమైన ఏమీ లేవు. మమ్మల్ని ఈ సంకట స్థితి నుంచి రక్షించరా అని దీనంగా వేడుకుంది సుధర్మ. 5వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 6వ అధ్యాయము. సోమకాంతుడు భృగు మహర్షిని సందర్శించడం.
మహారాజు దీనావస్థకు శుతిమెత్తనైన చ్యవనకుమారుని హృదయం ద్రవించింది. జాలితో అతని ముఖం ముకుళించిపోయింది. అలా ఆశ్రమం చేరుకున్న తనయుణ్ణి చూసి భృగు మహర్షి అందుకు కారణం అడిగాడు. అప్పుడు భృగునందనుడు సుధర్మ తెలిపిన సోమకాంతుని విషాద గాథ తండ్రితో చెప్పి అతడిప్పుడు 2 మంత్రులతోనూ భార్యతోనూ సరోవరం దగ్గర ఉన్నాడని, వారి గాథ వింటూ ఉండడం చేత ఆశ్రమానికి తిరిగి రావడంలో ఆలస్యమైనదని, వారి వృత్తాంతం తన మనస్సుకెంతో బాధ కలిగించిందని సమాధానం చెప్పాడు. భృగు మహర్షి వాళ్లను తన ఆశ్రమానికి తీసుకుని రమ్మని చ్యవనుని వారి వద్దకు పంపాడు. చ్యవనుడు తిరిగి సరోవరం దగ్గరకు వెళ్ళి భృగు మహర్షి ఆహ్వానం సోమకాంతునకు తెలియపరిచాడు. ఆ మాటకు రాజదంపతుల మనస్సులు ఆనందంతో నిండిపోయాయి. చ్యవనుడు ముందుకు నడుస్తూ భృగ్వాశ్రమానికి దారి చూపగా సోమకాంతుడు మంత్రులను భార్యను తోడ్కొని ఆశ్రమం చేరుకున్నాడు. ఆశ్రమం వేదఘోషలతో ప్రతిధ్వనిస్తోంది. భృగు మహర్షి తప ప్రభావం వలన ఆశ్రమ పరిసరాల్లోని పక్షులు, మృగాలు, జంతువులు జాతి వైరం లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉంది. సోమకాంతుడు భృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి, మహర్షి, మీ దర్శనమే మాకు మహాభాగ్యం. పూర్వజన్మ పుణ్యం ఫలిస్తే గాని మీ బోటి వారి దర్శనం దొరకడమే దుర్లభము. నేను ఏ జన్మలో పాపం చేశానో తెలియదు. ఈ దురవస్థ నాకు పట్టుకుంది. మీ ఆశ్రమ పావిత్ర్యం, మీ మహత్యం, ఇక్కడి వాతావరణం, జాతి వైరం లేకుండా మృగ పశు పక్ష్యాదుల మైత్రీభావ సంచారం చెప్పకనే చెప్తున్నాయి. ఇక మీరే మాకు శరణ్యం. నా ఈ దురవస్థకు తరుణోపాయం తమరే చూపించాలి అని భృగు మహర్షిని ప్రార్థించాడు. సోమకాంతుని మాటలకు కారుణ్యమూర్తి అయిన భృగు మహర్షి క్షణకాలం కండ్లు మూసుకొని ధ్యాన నిమగ్నుడై కూర్చొని తదుపరి కండ్లు తెరిచి, మహారాజా, విచారించుకు, నీ దురవస్థకు పరిష్కారం నేను చెబుతాను. నా ఆశ్రమానికి వచ్చి నన్ను ఆశ్రయించిన వారెవరికీ దుఃఖం ఉండదు. అసలు నీకు ఈ దురవస్థ ఎందుకు వచ్చిందో వివరంగా చెప్తాను. మీరందరూ చాలా అలసి ఉన్నారు. అందుచేత ముందు స్నానాధికములు పూర్తి చేసుకుని భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. తర్వాత నీ వృత్తాంతమంతా సాంతం చెబుతాను అని మహారాజుతో చెప్పాడు. భృగు మహర్షి ఆశ్రమంలో సోమకాంతుడు, అతని భార్య, మంత్రులు షడ్రసోపేతమైన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. 6వ అధ్యాయం సమాప్తం.